ఇస్తున్నారమ్మా, ప్రతి నెల మాకు పెన్షన్ వస్తుంది. కాకపోతే ఇలాంటి రిస్క్ మేము ఎప్పుడు పడలేదు 5 సంవత్సరాల నుంచి. కానీ జగన్ గారి పరిపాలన మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన నీతి నిజాయితీగా తన తండ్రి గారు ఎలా పరిపాలన చేశాడో ఇతను కూడా అలాగనే చేస్తున్నాడు. కానీ మాకు చంద్రబాబు వచ్చి ఏం చేసేది లేదు. పవన్ కళ్యాణ్ ఆయనకి ఎందుకండి రాజకీయాలు, మకానికి మేకప్ వేసుకుని సినిమాలు తీసుకోక ఆయన ఏం రాజకీయం పాదయాత్ర చేస్తారని చెప్పి వారాహి స్టార్ట్ చేశాడు. ఒక రోజు చేసి జ్వరం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆయన ఎలా నమ్ముతారు అసలు? ఎవరు? పవన్ కళ్యాణ్ జగన్ గారు పాదయాత్ర చేశారు కదా. అవును, అట్లాగే నేను చేస్తాను, నేను సమస్యలు తెలుసుకుంటానని చెప్పి ఒక యాత్ర పాదయాత్ర అని స్టార్ట్ చేశాడు. కరెక్ట్. స్టార్ట్ చేసి ఒక్క రోజు తిరిగాడు, రెండో రోజుకి జ్వరం వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఏసీలో కాన్వాయ్లో కూర్చుని ఏసీలో కూర్చున్న వాడికి మేకప్ వేసుకుని వాడికి పరిపాలన చేసే అవకాశం అధికారం కూడా లేదు. వాస్తవానికి చెప్తున్నా. ఇప్పుడు ఈయన కష్టజీవి కనుక రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన జగన్ గారి పాదయాత్ర ఎన్నాళ్ళు చేశాడో మన అందరికీ తెలుసు. ఎండనక వాననక కష్టపడి తిరిగి ఇంటింటికి తిరిగాడు ఆ బిడ్డ. తిరిగినప్పుడు కష్టం తెలిసినోడు కనుక ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఇలాంటి చెత్త ఎదవలందరూ వచ్చి ఆయన్ని నీతి నిజాయితీగా పరిపాలన చేసే వాళ్ళని ఏలు పెట్టి ఎందుకు కెలుగుతున్నారు? లంచవడుకులు ఇళ్ళు దేనికి కెలుగుతున్నారు? డైరెక్ట్ మాట్లాడతా, నేను తప్పేమి లేదు. నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసినా నాకు ఇష్టమే, ఉండవాసం చెప్తున్నా. కానీ అలాంటప్పుడు ఒక్కరోజు వాలంటీర్స్ ఇంటికి రాక మేము ఎంత ఇబ్బంది పడ్డాం ఈనాడు పెన్షన్ తీసుకోవటానికి. ఏం చేస్తలేదు. పెట్టాడు. వాడికి తిన్నది అరక్క, బొలిగడ్డ వాడికి తిన్నది అరక్క అట్ట పెట్టాడు. మేము వాలంటీర్స్ 5 గంటలు 5:30కి వచ్చి తలుపులు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారు. మూతక కుంటి గుడ్డి మరి వికలాంగులు ఎంతమంది ఉన్నారు. శ్రమ లేకుండా ఇంటింటికి వచ్చి పెన్షన్లు తీసుకునేటప్పుడు ఒక్క రోజులో చుక్కలు చూపించాడు అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడని పరిపాలన ఏంటి? ఇలా జనాన్ని చంపుకు తింటవా? మొన్న ఒక ఆమె చచ్చిపోయింది, మొన్న ఒక ఆమె చచ్చిపోయింది పెన్షన్కి వచ్చి. అది తప్పమ్మా. జగన్ గారి వల్ల చచ్చిపోవటం అన్న తప్పు. అది ప్రతిపక్ష నాయకులు నోరుందని చెప్పి మాట్లాడితే తప్ప అన్నం తినే ఎదవ ఎవ్వడు మాట్లాడు. నేను చెప్తున్నానుగా. అంటే గెలవడానికి అప్పుడు 2019లో వాళ్ళ బాబాయ్ వివేకాన్ని హత్య చేయించాడు. ఇప్పుడు మళ్ళీ ఈ వృద్ధులందరినీ పొట్టను పెట్టుకుంటున్నాడు జగన్ అని చెప్పి. ఎవరు చూసారు? నువ్వు చూసావా? నేను చూసానా? అతను చూసాడా? ఎవరు చూసారు అతన్ని హత్య చేసింది? నువ్వు ప్రూఫ్లు చూపించు. అతని మీద కేసులు నమోదు చేయించడం కాదు, ప్రూఫ్లు చూపించి పలానా జగన్ చంపించాడంటే అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు. ఇలాంటి పుకార్లు రాజకీయ నాయకులు ఏంటంటే ఎటు ఓట్లు దొరికితే అటు మాట్లాడే ఎదవలు ఇళ్ళు. అలాంటప్పుడు నీతి నిజాయితీగా పరిపాలన చేసేటప్పుడు ఆ నాయకుడిని కాదని మీరు ప్రతిపక్ష నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? దేనికి? నువ్వు 10 సంవత్సరాలు పరిపాలన చేసావు. ఏం చేసావు? ఏం ఉద్ధరించావు? పార్కులు అవి కట్టించావు. పేదవాడికి 10 గజాలు ఇల్లు ఇచ్చాడా? ఇవ్వలేదు. పోనీ డబ్బు తీసుకుని కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తామన్నారు, మరి అయ్యి లేదు. 1,20,000 కట్టించుకున్నారు. డబ్బులు కట్టాం. విజయవాడ మా చెల్లెలు బాంబే కాలనీలో 1,50,000 కట్టింది డబల్ బెడ్రూమ్కి. ఎవడో ఇవ్వలే. ఏ దిక్కుమాలిన ఎదవా ఇలా. కమ్మ కాపు రెడ్డి వీళ్ళకే మెజార్టీ. కానీ మాదికి కూడు లేదమ్మా. మేము మాలవాళ్ళం, మా కూడు గుడ్డ ఏమి ఉండదు. ఆ పరిపాలన వస్తే మాకు వద్దు. మాకు జగనే కావాలి. ఏం చేశాడేంటి? అందరికి రిజర్వేషన్లు ఇచ్చాడు కదా. నారం లేని 4 విధాలు అంటారమ్మా. ఇప్పుడు విధవరాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాడు. 18,750 రూపాయలు ఇస్తున్నాడు నెల నెల. మరి వాళ్ళ కష్ట సుఖం. మరి నా బిడ్డ చనిపోయే పరిస్థితిలో ఉండగా చంద్రబాబు నాయుడు ఉండగా మాకు ఆరోగ్యశ్రీ లేదు. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశాడు. నా బిడ్డ చనిపోయే బిడ్డను కూడా బతికిచ్చింది ఆరోగ్యశ్రీ ఉండబట్టే. ఈడేం చేశాడు?
చేయలా మాకేమి. అతని పరిపాలన మాకు వద్దమ్మా. మేము జగన్ గారికే, మేము చచ్చినా ఆయన కోసమే చేస్తాం, బతికినా ఆయన కోసమే. అసలు జగన్ సీఎం సీటే ఎక్కనీనని చెప్పి అంటున్నాడు కదా. అతనెవరండి ఎక్కనీ పాటానికి? జనంలో ఉంది అదంతా. జనం అందరూ వాళ్ళ వైపే ఉన్నారని ఎందుకుంటారు? జనమంతా వాళ్ళ వైపు ఉన్నారన్నది తప్పు. ఇప్పుడు జనం ఒక యాక్టర్ వస్తాడు, పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్ కనుక అతను చూస్తానికి వచ్చారేమో, కాదని నేను అన్నాను. అతని మీద అభిమానం ఉండి ఆయన ఏంటో పొడింగిలాగా పొడుస్తాడు కరుస్తాడు అని రారుగా. అతను ఒక యాక్టరు, అందుకే వచ్చాడు. జనం వచ్చినంత మాత్రాన రాజకీయ నాయకుడు అయిపోతావా నువ్వు? సీఎంకి కనీసం ఎమ్మెల్యే కాదు, వార్డు మెంబర్కి కూడా అధికారం లేదు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. చంద్రబాబు కూడా సీఎంగా పరిపాలనకి అర్హుడు కాదు. నేను పక్కా చెప్తున్నా. మాకు జగన్ రావాలి, ఆయన పరిపాలనే మాకు ఇష్టం. మేము ఆయన కొరకు మేమందరం పేట మొత్తం ప్రార్థనలు చేస్తున్నాం. మేము మా సంఘంలో కూడా ప్రార్థనలు పెట్టిస్తున్నాం. ఇప్పుడు మాదిగా ఇప్పుడు కులాలు, కులమత భేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ నుంచేగా మాకు వస్తుంది. మా పాస్టర్లు మా సంఘ నాయకుల్ని చిత్రహింసలు చేసి చంపారు. మాలోళ్ళు అసలు బైబిల్ పదమే వినిపిమేమో అంటున్నారు. వాళ్ళెవరండి వినిపిపోవటానికి? ఇప్పుడు వాళ్ళ దేవుడిని వాళ్ళు మొక్కుంటున్నారు, మా దేవుడిని మేము మొక్కుంటాం. మీరు మత మార్పిడి చేస్తున్నారంటే ఏ రకంగా చేస్తున్నాం? నీకు ఇష్టమైతే వస్తాం మా దగ్గరికి, రాకపోతే మేము బలవంతం చేయంగా. అలాంటప్పుడు నువ్వు మాలాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టించి మాలాళ్ళని చిత్రహింసలు ఆ పరిపాలన వచ్చిందంటే మాకు అదే గది. జరుగుతూనే ఉండేవి, కాలం నాటి నుంచి వస్తూనే ఉండేవి. ఏంటంటే ఇప్పుడు చౌదరీస్కి ఉండ విలువ మాలోళ్ళకు ఉండదు, కమ్మడి అదే మన రెడ్డిస్కి ఉండ విలువ కానీ, కాపుకి ఉండ విలువ కానీ మా దిక్కు లేదమ్మా. అందుకని లేదు, ఆయన దేవుడు బిడ్డ కనుక ఒక రెడ్డిస్ కుటుంబంలో పుట్టి కూడా ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడు, దైవం ఇచ్చిన బిడ్డగా కనుక ఆ బిడ్డ న్యాయపరంగా పరిపాలన చేస్తున్నాడు. అంతేగాని అక్రమంగా అన్యాయంగా అతనేం చేస్తలా. అక్రమంగా కేసులు పెట్టింది వాళ్ళే ఆయన మీద. వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని గెలిపిస్తాడు. జగన్ గారే వస్తారు.